అందరికీ వందనాలు. వందనాలు నిస్సి. వందనాలు మమ్మీ. లేవియా కాండంలో నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు నిస్సి. చెప్తాను మమ్మీ. దేవుడు మోషేకు ఎన్ని బలుల గురించి చెప్పాడు? 5 బలుల గురించి చెప్పాడు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులను ఎందువలన యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను? దేవుడు చెప్పని అగ్నిని తెచ్చినందువలన. అహరోను కుమారులు చనిపోయినందున మోషే అహరోనుకు అతని కుమారులకు ఏమి చెప్పాడు? బట్టలు చింపుకోకుడి, ఏడవద్దు అని చెప్పాడు. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును ఏమై ఉండాలని దేవుడు చెప్పాడు. మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుడు చెప్పాడు. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిని ఎవని యొద్దకు తీసుకొని రావలెను? యాజకుని యొద్దకు. అహరోను 2 కుమారులు చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో అహరోను ఎక్కడికి ఎల్లప్పుడూ రాకూడదని చెప్పెను? అడ్డతెర లోపలికి. ఇశ్రాయేలీలకు దేవుడు నీ ఫలవృక్షముల పరిగెను ఏరుకొనకూడదని ఎవరి కొరకు వాటిని విడిచిపెట్టమని చెప్పాడు? పరదేశులకును బీదలకును. ఓకే నిస్సి, చాలా చక్కగా చెప్పావు. వెరీ గుడ్.